నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి మరి స్పష్టమైన ఒక ప్రకటన అయితే వెలువడింది. ఇందులో భాగంగా అసలు ప్రధానిగా మోడీ మరి అధికారం చేపట్టేందుకు గల కారణాలేంటి, ఏ విధంగా సాధ్యమవుతుంది, అసలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 పార్లమెంటు స్థానాల్లో గెలవాలి, వారి మద్దతు ఉండాలి. అంటే ఎంపీల ఆ సంఖ్య వచ్చేసి 272. అందులో భాగంగా ఇప్పటికే బీజేపీకి దేశవ్యాప్తంగా 240 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. మరొక వైపు చంద్రబాబు, ఇటు నితీష్, ఈ ఇరువురు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ ఇరువురు కూడా మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీరు సపోర్ట్ చేస్తారు. అందులో భాగంగానే మొత్తము 292 స్థానాలు మరి ఎన్డీఏకు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా వాటి సంఖ్య 292కు చేరింది. అందులో భాగంగా ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు లేదంటే నితీష్ కుమార్, ఈ ఇరువురు కూడా మరి ఎన్డీఏకు సపోర్ట్ చేస్తే సునాశయంగా మరి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఒకవేళ గనక నితీష్ లేదంటే చంద్రబాబు ఎన్డీఏ నుండి బయటికి వచ్చిన మరి ప్రభుత్వం ఏర్పాటు చేయగలరంటే ఖచ్చితంగా ఏర్పాటు చేయగలము అని చెప్పి బీజేపీ నేతలు, ఎన్డీఏ నేతలు ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా మనం చూడవచ్చు, 292 స్థానాల మెజారిటీ ఎన్డీఏ కూటమికి ఉంటే దీంట్లో 16 స్థానాలు ఇటు టీడీపీకి ఉన్నాయి, 12 స్థానాలు మరి నితీష్ కుమార్ ఏదైతే టీఎంసీ నితీష్ కుమార్కి ఉన్నాయి. ఇందులో భాగంగా 292 నుండి 16 తీసేసినట్టయితే 276, అంటే మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. లేదు అంటే నితీష్ కుమార్ కనుక ఎన్డీఏ కూటమి నుండి బయటికి వస్తే 292 ఎంపీ స్థానాల నుండి 12 ఎంపీ స్థానాలు బయటికి వెళ్ళినా వారికి కావాల్సిన మెజారిటీ సీట్లు 280. ఈ నేపథ్యంలో అంటే ప్రత్యేకంగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 272 మెజారిటీ స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్కు ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో సాకారం కానుంది. ఒకవేళ కనుక ఈ ఎన్డీఏ కూటమి నుండి నితీష్ కుమారు లేదంటే చంద్రబాబు ఈ ఇరువురు కూడా బయటికి వస్తే కనుక ఖచ్చితంగా మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే సక్సెస్ఫుల్గా వాళ్ళు విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడున్న పరిస్థితిలో ఇతరులు స్వతంత్రులుగా గెలిచిన 7 మంది లేదంటే ఇతర పార్టీలు చిన్న పార్టీల నుండి గెలిచిన 11 మంది వీరి సహకారంతో ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపడతారు. అందులో భాగంగానే ఈ నెల 8వ తేదీన ఢిల్లీ వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి స్పష్టంగా మరి ఎన్డీఏ కూటమి మరి తన మనసులోని మాట బయటపెట్టింది. ఇదిలా ఉంటే మరి ముంబైకి సంబంధించి శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు, ఇటు నితీష్ కుమార్లు ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఈ ప్రభుత్వం ముందు పెడతారు. అందులో భాగంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని మరి నడిపే స్తోమత, బలము, అర్హత మోడీకి లేదు కాబట్టి ఖచ్చితంగా మధ్యలోనే ఈ ప్రభుత్వం కూలిపోయేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన జోస్యం చెప్పడం జరిగింది. ఎందుకు అంటే నితీష్ కుమార్ గతంలో మరి ఎన్డీఏలో ఉండి బయటికి రావడం జరిగింది. తర్వాత రీసెంట్గా ఎన్నికలకు ముందు మరి ఎన్డీఏతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకు సాగడం జరిగింది. రాజధాని విషయంలో కావచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కావచ్చు, కేంద్రం నుండి ఎక్కడ కూడా సహకారం లేదు, నయా పైసా ఇవ్వలేదు, కేవలం మట్టి నీళ్లు మాత్రమే ఇచ్చి వెళ్ళారని ఆరోపణలు చేయడం జరిగింది. అందులో భాగంగా మోడీకి ఇటు చంద్రబాబు కూడా కొంత దూరం పెరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏకి చంద్రబాబు సహకారం అవసరం,
నితీష్ కుమార్ సహకారం అవసరం. ఈ నేపథ్యంలో వారికి కావాల్సిన డిమాండ్ల విషయంలో ఖచ్చితంగా వారికి కావాల్సిన డిమాండ్ల కోసం వాళ్ళు పట్టుపట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ రెండు పరిణామాలు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు బయటికి వస్తారా, లేదు అంటే ఎన్డీఏ కూటమితో కలిసి ముందుకు సాగితే వాళ్లకు అంటే బీజేపీకి ఇది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా మార్గము కలిసి వస్తుంది. కానీ వీరు బయటికి వచ్చినా కూడా స్వతంత్రులు ఇతర పార్టీలకు సంబంధించి ఎంపీలను కలుపుకొని ముందుకు వెళ్ళి ఎన్డీఏ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.